కూడా ప్రార్థన అంటే ఏంటో తెలుసు. ఓకే, మరి ప్రార్థనలో బలము బలహీనత రెండు ఉంటాయా? ప్రార్థనలో మనం చేసేటువంటి ప్రార్థనలో బలము బలహీనత ఉంటాయా? రెండు ఉంటాయా? ఉంటే ఎలా తెలుస్తుంది బలమైంది బలహీనతమైంది అని? నిద్రపోతూ చేస్తేనేమో బలహీనత, నిద్రపోకుండా చేస్తే బలమైందినా? అది కూడా ఒక అర్థమే, అది కూడా ఒక జవాబే, కానీ కంప్లీట్ జవాబు అయితే మాత్రం కాదు. సో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం, మొరలు పెడుతూ ఉన్నాం, కానీ మన ప్రార్థనకి ఎంత చేసినా కొన్నింటికి జవాబులు రావు. వస్తాయండి? రావు. ఎందుకు రావు అమ్మా? పోనీ ఈ ప్రశ్నకే వద్దావు. ఆసక్తిగా చేయడం అంటే అది ఇది ఒకటే ఆన్సర్ ఇంచుమించుగా. ఆసక్తిగా చేయడం ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఆసక్తి అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? ఇంట్రెస్ట్ అంట. అంతే, నాకు ఏమన్నా అర్థం ఉందా? ఆసక్తిగా చేయడం, ఇంట్రెస్ట్గా చేయడం అంటే చేతులు బిగించేసి కళ్ళు గట్టిగా మూసుకొని మోకాళ్ళు వేసుకొని చేయడం ఆసక్తిని, ఏదో అలా అనుకుంటాం అనాసక్తినా అనుకోవాలా? ఓకే, ఆ మాటకు వద్దాము. ముందు ఈ బలం గురించి మాట్లాడు. ప్రార్థన బలమైనదై యుండును అని యాకోబు భక్తుడు అంటాడు. బహుబలము గలదై యుండును అని. అది కూడా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. నీతిమంతుని విజ్ఞాపన అన్నాడు. మన ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపన చేస్తాం. ప్రార్థనలో రకాలు ఉన్నాయి. విజ్ఞాపన ఉంది, గోజాడే తత్వం ఉంది, మొరపెట్టుకునే తత్వం ఉంది, లేక అంశం బట్టి ప్రార్థించే విధానం ఉంది. సో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై లేదా ఆసక్తి కలిగినదై ఉంటే బహుబలము గలదై ఉండును అనే మాటను వాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థనకు మనం ఏ నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నామో దానికి జవాబు రావాలి అంటే, దానికి ప్రతిఫలం పొందుకోవాలి అంటే మన ప్రార్థనలో ఏముండాలంటే బలం ఉండాలి. ఏముండాలంటే బలం ఉండాలి. చాలామంది ఇప్పుడు క్రికెట్ చూస్తూ ఉంటాం, అప్పుడు మధ్యలో యాడ్లు ఇస్తూ ఉంటారు. ఎనర్జీకి సీక్రెట్ ఏంటంట? బూస్ట్ అంట. ఎవరెత్తారు? సచిన్ టెండూల్కర్ వస్తారు. ఆయన పుట్టినప్పుడు బూస్ట్ ఉందో లేదో కూడా తెలియదు నాకు తెలిసి. ఆయన ఆడినప్పుడు ఆయన అయితే ఆడాడా? కానీ లేదు. కానీ దానికోసం ఏం చేస్తాడు ఆయన? డబ్బులు తీసుకొని నేను దీన్ని తాగడం వల్ల బాగా ఆడుతున్నాను. మరి ఇప్పుడు అది నేను తాగుతాను, నేను ఆడగలనా? నేను ఆయనలో ఆడగలనా? లేదు. ఎందుకంటే అది నోటి మాటలతో చెప్పేదే. ఆయన డబ్బులు ఇస్తారు కాబట్టి నోటి మాటలతో నేను దీన్ని తాగడం వల్ల ఇలాగ ఆడగలుగుతున్నానే అర్థం వచ్చేలాగా చెప్తున్నాడు. కానీ అసలు సీక్రెట్ అది కాదు. అసలు సీక్రెట్ ఏంటి అంటే అతను అలా ఆడటానికి ఏం ప్రాక్టీస్ కారణం? ఒకటి టాలెంట్, రెండు ప్రాక్టీస్. అతనికి టాలెంట్ ఉంది, రెండోది ప్రాక్టీస్ చేస్తాడు. పొద్దున్న లేచి ఒళ్ళు దృఢంగా మార్చుకోవాలి, పరిగెత్తాలి, బరువులు మొయ్యాలి, కాన్సన్ట్రేషన్గా అంటే ఆసక్తిగా బాల్ని గమనించాలి. అది ఎంత వేగంగా వచ్చినా అది గబుక్కుని ఏ తల మీద తగిలినా కానీ ప్రాణం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ కళ్ళు రెప్ప కూడా వేయకుండా నాకు చెమట పడుతుంది లేకపోతే దురద వస్తుంది అనుకుంటే కుదరదు. బాల్ వేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ బాల్ మీద ఉండాలి, దాన్ని జాగ్రత్తగా ఎదుర్కోగలగాలి. ఇలా కొంచెం చాలా ఉంటాయి. అందులో ఒక ఆటలోనే ఇంత మెలకువ, ఒక ఆటలోనే ఇంత జాగ్రత్త, ఒక ఆటలోనే ఇంత ప్రాక్టీస్ కావాల్సి వచ్చినప్పుడు మనకి కంటికి కనిపించని, మనకు అదృశ్యమైన, మనకి చేతికి అందుబాటులో లేనటువంటి ఫలితాన్ని పొందుకోవాలంటే మరి మనకెంత ప్రాక్టీస్ అవసరం, మనకెంత ఆసక్తి అవసరం, మనకెంత వెలుగు అవసరం. అందుకే ప్రార్థనలో యేసుప్రభు చెప్పినటువంటి మాట కానీ, భక్తులు చెప్పినటువంటి మాటలు కానీ అన్ని పరిశీలిస్తే వీటన్నిటిలో కూడా ఏముంటుందంటే ఒక చోట వెలుగు కలిగి ప్రార్థన చేయండి, ఒక చోట ఇంకో చోట ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి, ఇంకో చోట మనఃపూర్వకంగా ప్రార్థన చేయండి. ఇలా రకరకాల మాటలు ఉపయోగించారు. ఈ మాటల అర్థాలన్నీ కలిపి ఏంటంటే నీ ప్రార్థనకు జవాబు తీసుకొచ్చే వెయిట్, ఆ బరువుని ఆ ప్రార్థన మీద
పెట్టాలి. ఆ భారాన్ని ప్రార్థన మీద పెట్టినప్పుడు ఆ ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే ఆ ఫలితం అనేది మనం సంపాదించుకోగలుగుతాం. అయితే ఇప్పుడు ఆ ఆసక్తి లేదా ఆ మెలకువ లేక ఆ మనఃపూర్వకంగా చేసేటువంటి ప్రార్థనను ఎలా చేయాలి? ఈ రోజుల్లో సంఘం ప్రార్థిస్తుంది, సేవకులు ప్రార్థిస్తున్నారు, సమాజాలు ప్రార్థిస్తూ ఉన్నాయి. కానీ చాలా వాటికి ఏళ్ళ తడబడి జవాబులు రావట్లేదు. కొన్ని వాటికి వస్తున్నాయి, కొన్ని వాటికి రావట్లేదు. కానీ మనం అదే మూసలో ఇక పట్టిన పట్టు ఉడుకు పట్టు అంటారు చూడండి, ఇక వదలం. ఇక మీకు ఏదేమైనా ఇక దేవుని చిత్తంతో సంబంధం లేకుండా, దేవుని ఉద్దేశంతో సంబంధం లేకుండా మనకు తెలిసినది, మనకు ఆలోచన వచ్చింది మనం చేస్తూనే పోతూ ఉంటాం. అందులో దేవుని చిత్తానికి కానీ, దేవుని యొక్క ఉద్దేశానికి కానీ, దేవుని ప్రణాళిక కానీ, దేవుని నిర్ణయానికి కానీ ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వం. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ ప్రార్థనలో బలము అంటే నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేసేటువంటి విధానంలో నీ శారీరకమైనటువంటి ఆలోచన, మోకాళ్ళు, దృష్టి కేంద్రీకరించడం, కాన్సన్ట్రేషన్, ఈ భక్తి ప్రదాతలు మాత్రమే కాదు, అవి ఉండాలి. వాటితో పాటు దైవ చిత్తం కూడా ఉండాలి. నువ్వు అడిగే దానికి దైవ చిత్తం కూడా ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు ఆ ప్రార్థన ఎవరిదై ఉండాలంటున్నాడు? మళ్ళా ఈ ప్రార్థన బలంగా ఉండాలి అంటే ఆసక్తిగా చేయాల్సిందే, మనపూర్వకంగా చేయాల్సిందే. అది బలంగానే ఉంటుంది. ఓకే, మంచిది. అయితే అది ఎవరి ప్రార్థన ఉంటుందంట బలంగా? నీతిమంతుని ప్రార్థన. ఇది రెండో మాట, ఈ రెండో విషయం. అసలు మొట్టమొదటి నీతిమంతుడు ఎవరండి? ఈ భూమి మీద దేవుడు నీతిమంతుడే. దేవుడు ఓకే, పరలోకంలో ఉన్న దేవుడి గురించి వాడు చెప్తారు. ఈ భూమి మీద నివసించినటువంటి వ్యక్తుల్లో కానీ, ప్రవక్తల్లో కానీ పుట్టుక నుంచి నీతిమంతుడు పుట్టలేదు. క్రియేటెడ్ బై గాడ్, దేవుడితో తయారు చేయబడ్డాడు. పుట్టుక నుండి నీతిమంతుడు ఎవరు? ఎవరి? అందరూ పాపులే. ఇంజనీరు బిల్డింగ్లు కడతాడు, కన్స్ట్రక్షన్స్ కానీ రకరకాలు ఉంటాయి కదా ఒక ఇంజనీర్. మరి ఈ విధంగా ఇప్పుడు వడ్రంగి చేస్తారు కదా కార్పెంటర్స్, వాళ్ళు ఏం చేస్తారు? వడ్రంగి పని చేస్తారు. వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తారు, అంతే కదా. మరి పాపులు ఏం చేస్తారు? మనం ఎవరో మొట్టమొదట మనం ఏం చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎవరో దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, మనం పాపమే చేస్తూ ఉన్నాం, పాపులమే. కానీ మనం పాపములో ఉండకూడదని, పాపం మనల్ని మృంగివేయకూడదని, పాపము చేస్తూ పాపిగా మిగిలిపోకూడదని ఒక నీతిమంతుడు భూమి మీదకి అడుగుపెట్టాడు. ఎవరి ద్వారా? కన్యక మేరీ గర్భము ద్వారా. ఎవరు? ఎందుకంటే ఆయన జన్మంలో కూడా ఆయనకి పాపం లేదు కాబట్టి ఆయన మొదటి నీతిమంతుడు. ఒకసారి చదువుతామా? మొదటి యోహాను 1:9 యాకోబు పక్కన పేతురులు ఉంటాయి, పేతురు తరఫున మొదటి యోహాను ఉంటుంది. 1 పేతురు 2 పేతురు అయిపోయిన తర్వాత మొదటి యోహాను ఉంటుంది. 1:9 చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల మనల్ని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును అని ఇక్కడ సంబోధించడం చూస్తాం. భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేసిన వాడు, ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను ఏమంటున్నాడంటే ఆయన నమ్మదగిన వాడు మరియు ఎవరట? నీతిమంతుడట. కాబట్టి ఈ నీతిమంతుడు ఏం చేయగలుగుతాడు? ఇందాక మనం చెప్పుకున్నాం, డాక్టర్ వైద్యం చేస్తాడు, వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తారు, వడ్రంగి పనులు వడ్రంగి చేస్తారు, వడ్రంగితనం చేస్తారు, పాపులు పాపం చేస్తారు. మరి నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతులుగా మారుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోగిని వైద్యుడు ఏ విధంగా అయితే ఆరోగ్యంగా మారుస్తాడో, అలాగే పాపంలో ఉన్నటువంటి వారిని పాపిగా ఉన్నవాడు మార్చలేడు.
ఎవరు మార్చగలరు అంటే నీతిమంతుడే మార్చగలడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది, ప్రాణం పెట్టాల్సి వచ్చింది, రక్తం చిందించవలసి వచ్చింది. కాబట్టి ఆయన నీతిమంతుడయ్యాడు. ఆ తర్వాత నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, భూమి మీద ఎవ్వరు కూడా లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను లేక స్వాస్థ్యాన్ని లేక ఆయన ఇచ్చే వరాలను, ఆయన రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. అందువలన దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే, ఒక చిన్న ఆప్షన్, ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో వారందరి పాపములను క్షమించి వారందరిని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా మార్చాడట. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరండి? ఎవరన్నా పాపి అంటారా? మనం అందరం నీతిమంతులు. కాబట్టి మన ప్రార్థన ఏమవుతుంది? ఇప్పుడు మనం చేసే ప్రార్థన కానీ మన విజ్ఞాపన కానీ ఏమవుతుంది? దానికి మనఃపూర్వకమైనది లేదా ఆసక్తి అనేది జోడించబడింది అనుకోండి, ఆ ప్రార్థనకి ఏమొస్తుంది? బలం వస్తుంది. ఇందాక రాయబడిన మొదటి చదివాం కదా, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలిదై, మామూలు బలం కాదు, బహుబలము గలిదై ఉండు. ఆ ప్రార్థన ద్వారా దేవుని సింహాసనాన్ని సైతం మనం కదిలించగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన రక్తంలో మనల్ని శుద్ధి చేసి, పవిత్రం చేసి, నీతిమంతులుగా చేసి, ఆయన వారసునిగా చేసి ఈ లోకములో మన ప్రార్థనకు సాధించలేని దాన్ని ఏది కూడా లేకుండా చేశాడు. అందుకనే ఆ కింద వ్రాయబడింది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిందంటే వర్షం. ఎలా ప్రార్థన చేశాడు? ముందు ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిందండి వర్షం? 3. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది? తర్వాత అతను ప్రార్థన చేయగా అని యాకోబు అన్నాడు. అంతేనా? ఇంకేమన్నా తేడా ఉంది అందులో? పక్క కరెక్ట్ కదా. మరి ఏలియా ఆసక్తిగా ఎలా ప్రార్థన చేశాడో ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఎలా చేసి ఉంటాడంటారు? తలకిందులుగా చేసి ఉంటాడంటారా? సార్ చూద్దామా ఎలా చేశాడో. 1 రాజులు 17 అధ్యాయం 1 వచనం. 1 రాజులు 17 అధ్యాయం 1 వచనం. 17 అధ్యాయం 1 వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి విష్ణుడైన ఏలియా అహాబునకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించింది. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోధాముకు ఎదురుగానున్న కేరేతు వాకు దగ్గర నాగేది, ఆ వాకు నీరు నువ్వు తాగుతుంది, అతనికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాపురములకు ఆజ్ఞాపించి తెలియచేయక. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏలి యొక్క మొదటి స్థితి కనబడుతుంది. ఇంతకు ముందు మరి అతడు ఎలాంటి భక్తి చేశాడో నాకు తెలియదు, కానీ ఇతని భక్తిలో మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే దేవునికి ఈయనకి మంచి సహవాస సంబంధాలు ఉన్నాయి. ఎంత సహవాస సంబంధాలు ఉన్నాయంటే దేవుడు ఇతనితో డైరెక్ట్గా మాట్లాడి తన దూతలను పంపించి తన యొక్క కడుపుకి ఆహారాన్ని చేత బాధ్యత తీసుకోగలిగినంత సహవాస సంబంధాలు కలిగి ఉన్నాడు ఏలియా. అయితే ఇక్కడ ప్రార్థన అని ఇందా చదివాం యాకోబు పుస్తకంలో, ఏలియా ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. కానీ ఇక్కడ 17 అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యంలో వ్రాయబడింది ఏంటంటే, తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన ఎక్కడ ఉంది? మనం చాలా ప్రార్థనలు చేస్తుంటాం. నేను కూడా చాలాసార్లు చేశాను. ప్రభా ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. మేము ప్రార్థన చేసినప్పుడు కూడా వర్షం అంత అద్భుతాలు జరగాలి ప్రభా. ఇప్పుడు వర్షం ఆగిపోవడం వల్ల ఉపయోగం ఉందండి? లాభం ఏమైనా ఉంటుందంటారా? వర్షం ఆగిపోవడం వల్ల చాలాసార్లు తిట్టుకున్నాను నేను వర్షాన్ని. ఎప్పుడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు మన వర్షం ఇప్పుడు అసలు పని పాటలేదు దీనికి అనుకున్నాను. కానీ ఈ వాక్యం చదివినప్పుడు అసలు వర్షం పడకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచన చేసినప్పుడు సంవత్సరం అంతా వర్షం పడితే తప్పులేదు అనిపించింది.
ఎందుకు అంటే వర్షం పడలేదు అనుకోండి, వర్షం పడకపోతే ఏముంది, నష్టం ఏముంది? భూగర్భంలో బోర్డు జలాలు ఉన్నాయి, బోర్ వేసుకొని తవ్వేసుకొని ఉప్పు నీళ్ళన్నా తాగొచ్చు అనుకుంటాం. కానీ వర్షం పడకపోతే కింద కూడా ఎండిపోతాయంట, నీటి భూగర్భ జలాలు కూడా డ్రై అయిపోతాయంట. వర్షం పడకపోతే పంటలు పండవు, తాగునీరు ఉండదు, భూమి నెరలు విడిచేస్తుంది, పంటలు పండవు కాబట్టి, నీరు ఉండదు కాబట్టి కరువు ఏర్పడదు. కరువు ఏర్పడితే ఏమవుతుంది? దొంగలు పడతారు, దొంగలు వచ్చి హత్యలు, మనం దొంగతనం చేయనము ఎందుకు చేస్తాం, అప్పుడు ఆ దొంగతనం కోసం హత్యలు చేసే ప్రమాదం ఉంది. ఓకే, ఆ తర్వాత ఆ దొంగలు కాకుండా పోనీ మనం ఎలాగ ఉందామో అనుకున్నా కానీ నీరు లేకపోతే ఆరోగ్యం పాడైపోద్ది, జబ్బులు వస్తాయి, రకరకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరకాటాలు. దేనివల్ల? ఒక వర్షం 3 సంవత్సరాలు పడకపోతే ఎంత దారుణమైన వ్యవస్థ. కొన్ని వందల ప్రాణాలు పోతాయి, జంతువులు చచ్చిపోతాయి, మూగజీవాలన్నీ చచ్చిపోతాయి, అడవుల్లో ఉన్న జీవాలు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని ఆపేసి ఎంత నష్టం చూసారా? 3.5 సంవత్సరాలు, ఒక సంవత్సరం పడకపోతున్న వర్షం అతలకుతలం అయిపోతాం. ఏది? మనకి రిజర్వాయర్లు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నా కానీ రైతులు అతలకుతలం అయిపోతారు వర్షం పడకపోతే, వర్షం మీద ఆధారపడ్డవాడు. అదే ఆ రోజుల్లో అయితే ఏమీ లేదు, వచ్చిన వర్షం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే. సాయంత్రం అయితే మంచు పడాలి, అయితే సకాలం ముందు వర్షం పడాలి పంటకాలంలో. ఆ వర్షాలు 3.5 సంవత్సరాలు ఆగిపోతే ఎంత పరిస్థితి అండి. పోనీ అది పక్కన పెట్టండి, మనం అనుకున్నట్టుగా ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడిపోయింది, ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం పడిపోయింది. మరి ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తాడు ప్రార్థన చేయకుండా? అయినా జనాలు చచ్చిపోతుంటే బలి చచ్చిపోతాను చూస్తున్నాడా? జంతువులు చచ్చిపోతుంటే బలి చచ్చిపోతున్నాయని చూస్తున్నాడా? కరువులు కాటకాలతో ఇబ్బందులు పడుతుంటే పడినాయి, బలే ఉంది పని అనుకున్నాడా? ఏమండి, దైవజనుడు కదా మరి ఏలియా. మరి అట్టి స్థితి కలిగినటువంటి దైవజనుడు ఇట్టి క్రూరత్వ స్థితిలోకి జారిపోయాడు అని అనుకోవాలా? పోనీ ఇది మేము ఆలోచన చేయడానికి మాట్లాడి నిజానికి అతడు దైవజనుడు ఎందుకు ఎలా చేయాల్సి వచ్చిందో, ఎందుకు మనస్సుని కఠినపరచుకోవాల్సి వచ్చిందో, ఎందుకు హృదయాన్ని భారభరితం చేసుకోవాల్సి వచ్చిందో, ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో, ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందో మనం ముందుకి తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఏలియా ప్రార్థన చేయలా, ఆసక్తిగా ప్రార్థన చేయగా ఆగిపోయింది అన్నాడు కానీ ప్రార్థన చేయలా. ఆయన చేసింది ఏంటంటే ప్రకటన చేశాడు. ఏం చేశాడంటే ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు అంటే, అతడు అంతకు ముందు ఈ యొక్క వాక్య భాగం చదవక ముందు మోకాళ్ళ అనుభవంతో దేవునితో కలిగి ఉన్నటువంటి తన యథార్థ స్థితిని, తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్థితిని, తాను దేవునితో సహవాసం చేసిన స్థితిని, ఎందుకంటే దేవునితో సహవాసం చేసేటువంటి అంశం అంటే ప్రార్థన ఒకటే ఆధారం, వేరే ఆధారం లేదు. దేవుడు అంతతో మాట్లాడుతున్నాడంటే అతడు ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలం దేవుని యందు భయభక్తులతోనూ ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగాను దేవునితో అత్యంత సన్నిహితమైన సహవాస సంబంధాలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని ఆ ఏలియా ప్రవక్త ద్వారా నెరవేర్చాలనుకున్నాడు. అందుకని గాను ఏలియాకి చెప్పి పంపించాడు దేవుడు, వెళ్ళు రాజదేవికలు ప్రకటించేసిరా నీకు అని చెప్పాడు. అంటే వెళ్ళాడు, ప్రభా ఏంటి బాబు రాజుగారు మీరు జాగ్రత్త పడండి, ఇక 3.5 సంవత్సరాలు వర్షం పడదు, మంచి అయినా వర్షమైనా పడదు, నా ప్రకటన కాదు ఇది, దేవునితో కూడా చెప్తున్నా అని చెప్పేశాడు. సరే నువ్వు ఎక్కడ ఉన్నావంటే చంపేస్తారాడు, ఇక్కడి నుంచి పారిపో, నీకు ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏంటి వాటర్ నది నీళ్ళు తాగు, నీకు రోజు ఒక కాకు వస్తుంది, అంత మాంసం ముక్క అంత రొట్టె ముక్క తెస్తుంది, హ్యాపీగా తిని హాయిగా ఉండు అన్నాడు దేవుడు. దేవుడు ఏలియా ఎంత కనుపరిచినటువంటి శ్రద్ధ, ఏలియాతో చూపించినటువంటి శ్రద్ధ రాజుకు కానీ రాణికి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరికి చూపించాల. వాళ్ళు దాచుకున్నటువంటి ఆ ఆహారం తినడమే తప్ప వాళ్ళకి ఎక్కడి నుంచి రాలా. ఈ కోణంలోనే సారేపతి విధవరాల దగ్గరికి కూడా వెళ్తాడు. అలాగా ఆ కుటుంబం ఈయన వీళ్ళిద్దరూ మాత్రం చక్కగా ఆహారం అనేది బాగానే ఉంది. ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు, అల్లాడేవారు అల్లాడుతున్నారు, కరువు బాధతో ఇబ్బంది పడేవారు ఇబ్బంది పడుతున్నారు. దీనికి అంతటికే కారణం ఏంటంటే దేవుడు ప్రత్యేక, మనం లాస్ట్ వీక్ అయినా చెప్పుకున్నాం, అంతకుముందు వారు ఇశ్రాయేలు ఎవరని చెప్పాను నేను, జ్యేష్ఠ కుమారుడు అని. మనమేమో వారసులము, ఇశ్రాయేలీలేమో జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాను, హృదయ సంబంధమైన సున్నతి గురించి చెప్తే. అటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు
అంత ప్రత్యేకపరుచుకొని అంత రక్త సంబంధమైన నిబంధన ఏర్పాటు చేసుకొని నా ప్రజలు, నా బిడ్డ, నా పెద్ద కుమారుడిని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు వేరొక బయలు ప్రవక్తను నమ్మడం మొదలుపెట్టారు. ఇక్కడ వ్రాయబడింది 18వ అధ్యాయంలో, పక్కన 18వ అధ్యాయంలో 19వ వచ్చిన చదువుకో. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు వారందరినీ ఎదురువైపు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అషారదేవి ప్రవక్తలైన 400 మందిని ఎద్దుకు కర్మేలు పర్వతం నందు తిరువనమ్మని చెప్పారు. చాలు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే వీళ్ళు చేసిన లోపం, దేవుణ్ణి విడిచి బయలు అనేటువంటి ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. దానికోసం ప్రత్యేకంగా 400 మంది పూజారులు పెట్టారు. ఆ 400 మందిని పోషిస్తున్నారు. అది కాకుండా ఇంకొక అషేరాదేవి అనేటువంటి ఒక ప్రతిమను స్థాపించారు. ఆ ప్రతిమకి 400, బయలుకి 450 మంది, ఈ ప్రతిమకి 400 మంది, మొత్తం ఎంతమంది? 850 మందిని ఏం చేస్తున్నాడు? పోషిస్తాం, ఆహారం పెట్టి పోషిస్తాం. దేవుడేమో వాగ్దాన దేశాన్ని ఇచ్చి, నీ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చి, మీరు సన్నిధానాన్ని ప్రేమించి నన్ను ఆరాధిస్తూ నా పెద్ద కొడుకుగా ఉండి సంతోషంగా ఉండండిరా అంటే, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని ఆహారాన్ని, దేవుని యొక్క ఆస్తిని ఎవరికి పెడుతున్నారు? తీసుకెళ్ళి ఎవరికండి? బయలు ప్రవక్తలకు, సైతాను ప్రవక్తలకు బాబడి. అందుకని దేవుడు వీళ్ళకి కట్ చేశాడు. ఏం కట్ చేశాడు? ఆహారం కట్ చేశాడు, దీవెన కట్ చేశాడు, ఆశీర్వాదం కట్ చేశాడు. ఇప్పుడు దేవుడు తప్ప, ప్రజలు తప్ప అండి? ముందు మనకేమనిపించింది? నిజమే కదా, ప్రవక్త అయ్యుండి, దేవుడు అయ్యుండి ప్రజలు అలా బాధ పెట్టడం తప్పు కదా అనుకున్నాం కదా, అనిపించింది కదా మొదట. మరి ఇప్పుడు ఆలోచిస్తే ఏముంటుంది పరిస్థితి? స్వయంకృత అపరాధం అంటారు దీన్ని. కష్టాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకోము. మనకు శోధన వచ్చిందండి, నాకు శ్రమ వచ్చిందండి, నాకు ఇబ్బంది వచ్చిందండి, నాకు దేవుడు మేలు చేయలేదండి, నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు వినట్లేదండి అంటూ ఉంటాం. కానీ దానికి మూలం మనమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోం. మన మూలాలు ఎతికితే అప్పుడు అసలైన విషయం బయటపడుతుంది. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా స్వయంకృతాపరాధంగా చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి 3 సంవత్సరాలు ఆ దేశం మీద కరువు రావడానికి దేవుడు అనుమతించాడు. కష్టం విలువేంటో తెలిసేలా చేశాడు. అప్పుడు ఆ ప్రజలకు అర్థమైంది వర్షం విలువేంటే అని. వర్షం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంచుమించుగా ఆ టైం రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి? 3 సంవత్సరాలు పట్టింది చిక్కడిగా వాళ్ళకి. ఏది వాళ్ళు అర్థం చేసుకోవడానికి. అప్పుడు దేవుడు ఏలియాతో మళ్ళా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏని? 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి, జాగ్రత్తగా పరిశీలించండి. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మళ్ళా ముందేమో ఏరియా ప్రవక్త వచ్చి వర్షం కానీ మంచి అయిన కానీ పడదు అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? వర్షం కురిపించబోతున్నాను అని చెప్పాను, అంతే కదా. మరి ఈ నెల ఏం చేశాడు? ఈ వర్షం కడడానికి, వర్షం ఆగిపోవడానికి మనకి కారణం తెలిసింది. ఓకే, వర్షం ఆగిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వర్షం ఆగిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు విగ్రహారాధన చేశారు, స్వయంకృత అపరాధం, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, దేవుని సొమ్మును తీసుకెళ్ళి సైతానికి పెట్టారు. అందువల్ల దేవుడు ఇప్పుడు మళ్ళీ వర్షం రావాలంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? వర్షాన్ని కురిపింపబోతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆహాబే కదా, రైట్, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళమన్నాడు. అయితే ఇక్కడ ఏలియా చేస్తుంది ఏంటి? కలిసి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు కాబట్టి వెళ్ళి సిద్ధపడండి అని చెప్పాలి కదా. కానీ ఇక్కడ ఏంటి? ఈ ఏలియా ఇంకో పని చేస్తున్నాడు. ఆ పని ఏంటి అంటే, అది దేవుడు ఆ సందర్భంలో చెప్పలేదు, కానీ ఈ 3.5 సంవత్సరాల్లోనూ కూడా దేవునికి అతనికి ఉన్న సహవాస సంబంధాలను బట్టి ఈ అద్భుతమైన కార్యాన్ని చేయటానికి దేవుడు అతను ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చాడు. ఈ 3 సంవత్సరాలు గడిచిన తరువాత దేవుడు టైం వచ్చింది అబ్బాయి, వర్షం కురిపించే టైం వచ్చింది, వెళ్ళు అన్నాడు. అంతే, రేసు కాదు అన్నాడు. ఇంకేం చేయాలో ముందే ప్రిపేర్ అయిపోయింది. ఎందుకంటే దేవునికి ఇతనికి ఉన్నటువంటి ఆ సహవాస సంబంధాన్ని బట్టి. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి
వర్షం వచ్చేస్తున్న అబ్బాయి రెడీగా ఉండండి అని అనలా. మీరు 450 మంది ప్రవక్తలు ఉన్నారు, నేనేమో యెహోవా నామం బట్టి ఒక్కనే ఉన్నా, మిగిలిన అందరినీ మీరు చంపేశాడు. కాబట్టి నేను కలిపి ఒక పర్వతం దగ్గరికి వెళ్తాం, కర్మిల పర్వతం దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఒక బలి పశువుని వధించండి, నేను బలి పశువుని వధిస్తా. మనం అగ్గెట్టొద్దు, దానంతటా అదే వచ్చి మండాలి. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే ఎవరి ప్రార్థన విని దేవుడు ఆ మంట లేక అగ్ని కురిపిస్తారో ఆయనే దేవుడు అన్న. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మీరు 2 తలంపుల మధ్య ఉండొద్దు, ఒక తలంపే దేవుడి మీద. దేవుడు యెహోవా దేవుడు అయితే యెహోవాని ఆరాధించండి, బయలు దేవుడు అయితే బయలుదేరి ఆరాధించండి. అంటే ఇంత కరువులో ఉన్నా కానీ, ఇంత కష్టంలో ఉన్నా కానీ ప్రజలు మాట్లాడలేదంటే ఇంకా అంటే వాళ్ళకి అర్థం కాని పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఇద్దరు ఎలా పెట్టేసరికి ఓకే రైట్ అనుకున్నారు. అందరూ వచ్చారు, ప్రజలందరూ వచ్చారు, చూశారు. చూస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేశారంటే భజనలు చేశారు, కీర్తనలు పాడారు, త్యాగాలు చేశారు, బ్లేడుతో కోసుకున్నారు. బయలా వచ్చు రా అగ్ని కురిపించి ఏడవుతుంది. ఆ దేవుడు అయితే వస్తుంది, అది దెయ్యం, అది బొమ్మ. ఏం కదులుతుంది ఏమంటే? అక్కడ స్టార్ ఉంది, నువ్వు రా అంటే వస్తుంది, అది పడిపో అంటే పడిపోద్దా? ఏం చేయదు అది అంతే. అది అంత రాయా ఏం లేదు. చేసిన చాలు, మీ దేవుడు ఇంకా పడుకున్నాడేమో, ఇంకా లేకలేదేమో అని ఎటకారం కూడా ఆడతాడు ఏలియా. అయిపోయిన తర్వాత ఇక 2 సార్లు ఇంకా పొద్దుంచి చేసిన చాలు, చాలా అలిసిపోయారుగా పక్కెళ్ళండి అని చెప్పి పడిపోయినటువంటి బలిపీఠాన్ని కడతాడు. మొదటగా ఏం చేస్తాడు? అబ్బా ఏం నిద్ర అవుతున్నారండి జనాలు. పడిపోయినటువంటి బలిపీఠాన్ని కడతాడు మొదటగా. పడిపోయిన బలిపీఠం అంటే అది ప్రార్థనా బలిపీఠాన్ని గుర్తుగా ఉంది. అద్భుతం జరగాలంటే ముందు ఈ ప్రార్థనా బలిపీఠం స్థిరంగా ఉండాలి, ఈ ప్రార్థనా బలిపీఠం పట్టుదలగా ఉండాలి, ఈ ప్రార్థనా బలిపీఠం దృఢమైనదిగా ఉండాలి. ఆ బలిపీఠాన్ని కట్టి ఆ మొత్తం అదే ఆ చిదిరిపోయినటువంటి రాళ్ళని చక్కగా ఎప్పించి అతడు ఏం చేస్తాడంటే చుట్టూ కందకం తగ్గిస్తాడు. గొయ్య, ఆ బలిపీఠం చుట్టూ గొయ్య తగ్గించి నీళ్లు పోయేట. కట్టెలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ మీద కట్టెలు ఉన్నాయి, కట్టెల మీద బలిపశువు ఉంది. ఇప్పుడు ఎక్కడ పోయారంట నీళ్లు? ఈ బలిపశువు మీద పోస్తే నీళ్లు అవన్నీ అలా ప్రవహించుకుంటూ వచ్చి ఎక్కడ గోతులో పడతాయి ఆ కందకంలో. అలాగా ఈ కట్టెలు ఆ బలిపశు మాంసము తేలిపోయేంత విధంగా 3 సార్లు పోయిందండి. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే దాన్ని ఎవరు నిప్పు అంటించగలరు? ఎంత కిరసాలు వేస్తే మండుద్ది? కిరసాలు వేసామనుకోండి, కిరసాలు ఆరిపోయేదాకా మండుద్ది, మళ్ళీ ఆరిపోద్ది. కానీ కట్టెలు అంటుకోవు, మాంసం కూడా అంటు. అలా చేసేసరికి ఏంటి ఏలియా గారు ఎటు పిచ్చి పట్టిందా? అసలు అడ్డి కొనడమే అంత అయోమయం అనుకుంటున్నాం, దాన్ని నీళ్లు పోయించేటని ప్రజలందరూ కూడా మరింత ఆసక్తిగా వారు చూస్తూ ఉంటుంటే అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన. ఇందాక ప్రార్థన చేశాడు. యాకోబు పుస్తకం చదువుకున్నాం కదా, ఏమని? ఆ శక్తితో ప్రార్థన. ఆ ప్రార్థన వర్షం గురించి చేయలే. వర్షం గురించి ఏం చేశాడండి? ప్రకటన చేశాడు. వర్షం గురించి ప్రకటన చేశాడు. మరి ప్రార్థన దేని గురించి చేస్తున్నాడు? దేవుని అగ్ని భూమి మీదకి దిగి వచ్చేందుకు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 18వ అధ్యాయము 35 వచ్చిన చదవండి. 35 నుంచి 18వ అధ్యాయం 35 నుంచి 35 చదవండి. ఇక్కడ ఇలాగూ ప్రార్థన చేశాను అని వ్రాయబడింది. చెప్పండి. యెహోవా ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్యకు దేవుడవై ఉన్నామనియు, నేను సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసి తిననియు. ఇక్కడ చెప్తున్నాడు. ఏది? వర్షం ఆగిపోవడము, లేక ఈ కందకం తప్పడము, ఈ నీళ్లు పోయడము, ఈ ఛాలెంజ్ కార్యక్రమాలను నిర్వహించడం, ఇవన్నీ ఎలా చేశాడట? దేవుని యొక్క సెలవు చేత చేస్తున్నానియో. ఓకే.
యెహోవావైన ఆ. నీవే ఆ. దేవుడవై ఉన్నావని ఆ. నీవు వారి హృదయములను ఉమ్. నీ తట్టుకు తిరగచేయుదువని ఉమ్. నీ తండ్రులకు తెలియనట్లుగా ఉమ్. నా ప్రార్థన అంగీకరించు. ఉమ్. అతడు ఉమ్. ఇలాగున ఉమ్. ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చేయుచుండగానే ఇంకా ముగించలా ఆమె నల్లా చేయుచుండగానే యెహోవా అగ్ని ఆ, ఆ. దాహనబలి ఆ. పశువులను ఆ. కట్టెలను ఆ. రాళ్లను ఆ. ఉసిరి తగ్గించి ఆ. కంటకమందున్న ఆ. నీళ్లను ఆ. ఆరిపోచేసెను. ఆ. అంతటా ఆ. జనులందరూ ఆ. దాన్ని చూసి ఆ. సాగిలపడి ఆ. యెహోవాయే దేవుడు, ఆ. యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన జరుగుతూ ఉంది, ఇంకా ముగిలా. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కువసేపు చేయలా. ఒక్క నిమిషం కూడా ఉండదు ప్రార్థన, ఒక్క నిమిషం కూడా ఉండదు ప్రార్థన. ఇది చేస్తే 6 నిమిషం అయి ఉంటుంది బహుశా. 6 నిమిషం ప్రార్థన చేస్తుండగానే, చేతులెత్తి ప్రార్థన చేస్తుండగానే ఆకాశము తెరుచుకొని ఆకాశం నుంచి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి అగ్నిమయముగా భూమి మీదకి దిగి వచ్చి ఆ బలి పశు మాంసములను, కట్టెలను, రాళ్లను బుక్కి చేసేసేది. బుక్కి బూడిద. బుక్కి అంటే మాంసం పూర్తయిపోయిందంటే నమ్ముతాం, బాగుంది. కట్టెలు పూర్తయిపోయిందంటే అది కూడా నమ్మచ్చు. రాళ్ళు పూర్తయిపోవడం ఏంటండి? రాళ్ళు ఎప్పుడు పూర్తయిపోతాయి తెలుసా? పిడుగు పడితే పూర్తవుతాయేమో. అది కూడా అంత కాదు, పెళ్లిలాగా అయిపోతాయి గట్టిగా కొడితే. బుక్ అయిపోయిందంట అమ్మ. అది అయిపోవడమే కాకుండా కంతకం తప్ప నీళ్లు పోయించారు కదా పొల్లిలాగా. ఆ నీళ్ళన్నీ కూడా దెబ్బ కారిపోయాయి, ఎండిపోయినాయంట ఒక్క దెబ్బకి. అంతా కలిపి 5 సెకండ్లు కూడా తీసుకోలేదు టైం. 5 సెకండ్స్. 1 2 3 4 5 అయిపోయింది. మొత్తం స్మాష్. అవాక్ అయిపోయారు అందరూ, అలా నిలబడిపోయారు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని చూసిన తర్వాత నోరు తెరిచి యెహోవాయే దేవుడు అని ఒప్పుకోకుండా ఎవడుంటాడో చూసిన తర్వాత ఎవరు ఆగుతారు? చచ్చినట్టు కేకలేస్తారు. వాళ్ళు చెప్పేది ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకా ముందేం చేశారు? మీకు బయలుదేవుడా యెహోవా దేవుడా అంటే మౌనంగా ఉన్నారు, ఏ ప్రత్యుత్తరం ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎవరు చెప్పారు చెప్పమని? దేవుని కార్యాలు చూస్తే ఏనువరన్నా అలాగే ఇప్పుడు ప్రతి మోకాలు వంగుద్ది, ప్రతి నాలుక ఒప్పవలని వాక్యం రాబడింది. ఎప్పుడు అనుకున్నారు? క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయి? ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను చూసినప్పుడు ఈరోజు ఎవరైతే నాలుక జాడిస్తూ ఉన్నారో వారందరి నాలుక సడిలిపోతారు. ఏ నాలుగుతో అయితే దేవుణ్ణి దూషిస్తున్నారో, ఏ నాలుగుతో అయితే దేవుణ్ణి మొక్కువద్దని చెప్తున్నారో, ఏ నాలుగుతో అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిని హింసిస్తూ ఉన్నారో వారందరి నాలుగును కూడా నీవే దేవుడవు, నీవే సత్యవంతుడు, నాకు తప్పు అయిపోయింది, నాకు తెలియలేదు బాబో మహాప్రభు నన్ను క్షమించని రోజులు వస్తాయి. అప్పుడు ఇప్పుడు ఒప్పుకుంట నువ్వు నేను చేతులు పెట్టుకుని ఒకటి చూస్తాను తీర్పు తీర్చడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుడు ఏం చేసినట్టే దైవాలుగా చేశాడంట. కీర్తన భాగంలో రాయబడింది. దైవాలుగా ఎవరికి తీర్పు తీరుతాం? ఇశ్రాయేలు ప్రజలు తీర్పు తీర్చేంత స్థానంలో ఉంచుతాడంట. నువ్వు చేస్తున్న ఈ విశ్వాసపు కార్యకలాపాలు ఏదో ఆలాపనకు అనుకుంటాం, ఏదో చేయాలి కదా అనుకుంటాం. కాదు, రాబోయే దినాల్లో దేవుని రాకడలో, దేవుని యొక్క సన్నిధానంలో మన అధికారాన్ని, మన స్వాస్థ్యాన్ని, మన నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనం పెడుతున్నటువంటి పెట్టుబడే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవనం. ఆ ప్రార్థన, ఏలియా ప్రార్థన, చిన్న ప్రార్థన, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన ఏం చేసిందంటే వర్షాన్ని కురిపించడం కాదు, వర్షాన్ని ఆపడం కాదు, అగ్నిని కురిపించింది. నీ ప్రార్థన, నీ యొక్క విజ్ఞాపన కూడా ఈరోజు అగ్నిని కురిపించాలా. ధర్మవుల్లో అగ్ని కురిపించాలా, ఈ మందిరంలో అగ్నిని కురిపించాలా, రగిలించబడాల, పెదవులు కాల్చబడాల, భాషలు మాట్లాడగలగాల, ప్రవచనాలు చెప్పగలగాల. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తమో కాదో అవన్నీ కూడా దేవుని ఉద్దేశపరంగా నిర్వహించబడాలి. దేవునికి ఇష్టమైతే భాషలు మాట్లాడతాం, దేవునికి ఇష్టం లేకపోతే మాట్లాడతాం. దేవునికి ఇష్టమైతే ప్రవచనం ఇస్తాడు, దేవునికి ఇష్టం లేకపోతే ప్రవచనం. దేవునికి ఇష్టమైతే దేవుని యొక్క సంబంధమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం, దేవునికి ఇష్టం లేకపోతే చెయ్యం. అంత దైవ చిత్తానుసారముగానే దేవుని మాట చెప్పనే, మన ఇష్టం కాదు, మన ఉద్దేశం కాదు. ఏలియా చేసిన ప్రతి పని కూడా ఆయనతో సహవాసం చేసి, ఆయన దగ్గర మోకాడు ఎత్త గడిపి, ఆయన దగ్గర సంపాదించుకున్నటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా ఇక్కడ ఆయన తెలియజేస్తారు. యేసుప్రభు కూడా అంటాడు, నాకు చెప్పవు ఈ తీర్పును గురించి, ఏది రాకడను గురించి, తీర్పును గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా తండ్రి చెప్పిన దాని మేరకే నేను చెప్పాలి. యేసు ప్రభు కూడా తండ్రికే ప్రియారిటీ ఇచ్చాడు. అక్కడ ఏంటంటే ఆయన చెప్పిన మాటలే నేను బోధిస్తున్నాను, ఆయన మాటలే నేను చెప్తున్నాను అని. మళ్ళీ ఏమిటంటే నా వాటిలో తీసుకుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేనేమో తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాను, నా నుంచి పరిశుద్ధాత్ముడు మీకు
అనుకోండి. మీరేం చేస్తారు? వాటిని తీసుకొని వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు. ఇది దేవుడు చెప్పినటువంటి విధానం. అయితే ఈ ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఈ అగ్ని కురిపించబడిన తర్వాత ఏం చేశాడంటే పట్టుకోండి అన్నాడు. ఎంతమంది అండి? కాదు, 850 మంది అండి. అక్కడ పూజ చేసింది 400 మందే, 450 మందే. కానీ 850 మందిని కూడా వదల్లా. ఏరియా 850 మందిని కూడా వదల్లా. ఎవరు ఉండకూడదు అంతే. అక్కడ నదికాడికి తీసుకెళ్ళి మొత్తం అందరినీ చంపేశాడు. ఆయన చంపాడో మరి చంపించాడో లేదా ప్రజలే చంపారో తెలియదు. కానీ దేవునికి వ్యతిరేకము, దేవునికి ఆగ్రహము, దేవునికి అయిష్టం కల్పించినటువంటి ఆ వ్యక్తులు, ఆ ప్రవక్తలు జనాల్ని తప్పు దోవ పట్టిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళి ఏం చేశాడు? హతమార్చేశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే చంపేసిన తర్వాత చదువుదాం. ఆ మాట చదివి ఈ మాట చదివి ముగించుకుందాం. 18 అధ్యాయంలో ఓకే రైట్. అంతటి జనులు అందరూ 39 నుంచి చదవమ్మా సరి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అప్పుడు ఏలీయా ఒకనైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయక జనులు వారిని పట్టుకునేది. ఏలీయా కిసోను వాగు దగ్గరకు వారిని కొనుక్కొని అక్కడ వారిని వధించేది. పిమ్మట ఏలీయా చాలు ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. అందరినీ చంపేశాడు. పాపం, విగ్రహారాధన పాపం లయమైపోయింది. ప్రజలందరూ దేవుడి శక్తిని చూశారు. యెహోవాయే దేవుడు అని ఒక నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, చదవండి. ఇప్పుడు పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా. చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వర్షం ఆగిపోవడం కారణం అర్థమైంది. 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోవడం కారణం ఏంటంటే భయంకరమైనటువంటి గ్రహణం. ఎప్పుడైతే బయలు ప్రవక్తలందరూ కూడా చంపబడ్డారో, విగ్రహారాధన లయమైపోయిందో, ప్రజలందరూ యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నారో, అప్పుడు అంటున్నాడు, నువ్వు పొద్దున్న నుంచి మీ భయ ప్రవక్తల పక్కన కూర్చొని ఎప్పుడు అగ్ని గుర్తుదా అని కాగిలా కాసుకూర్చుకుంది చాలు, వెళ్ళి భోజనం చేయి బాబు, వర్షం పడతా రెడీగా ఉంటుంది, ధ్వని పడుతుంది, కాసుకో అని అనుకొని వెళ్ళిపోయి పర్వతం ఎక్కేసి ఈ మోకాళ్ళ మధ్య దేవుడు 3.5 సంవత్సరాలు పట్టించి ఎండిపోయిన నేల, 3 సంవత్సరాల నుంచి వర్షం పడలేదు, ఈ అద్భుతం ఎలా జరగబోతుంది అని టెన్షన్ తట్టుకోలేక, చూడలేక, ఏం చేయాలి అర్థం కాక మోకాళ్ళ మధ్య 2 తల పెట్టేసుకొని చేతులు బిగించుకొని, నేను చూడలేను బాబు, నువ్వు వెళ్ళి చూడు, మప్పు వచ్చింది లేదు, అయ్యారు రాలేదండి, చూడు 7 సార్లు చూడరు బాబు, లేదు రాలేదండి, మళ్ళీ రాలేదండి, ఇంకా రాలేదు, ఎదురు చూస్తా ఉన్నాడు. టెన్షన్ 7వ మారు అరిచెయ్యి అంత వేగం వచ్చిందా చూశాడు, పరిగెత్తుకుని వచ్చి అయ్యారు అరిచెయ్యి అంత వేగం వచ్చిందండి, వచ్చిందా అని ఇతడు బయటకు వచ్చే లోపల అది ఆకాశం అంతటిని కూడా కండి మోపైన వాన కూసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఏలియా యొక్క ఆసక్తి గల ప్రార్థన వర్షాన్ని కురిపించడానికి గల కారణం ఏంటి అంటే, పాపాన్ని, జనాల్లో ఉన్న శాపాన్ని, దరిద్రాన్ని తీసివేయి. అది ఉన్నందుకే వర్షం ఆగిపోయింది, అది పోయాక వర్షం పడింది. ఏలియా ప్రార్థన చేసింది అగ్ని కోసం, వర్షం కోసం కాదు. వర్షం కోసం ప్రకటన చేశాడు 2 సార్లు కూడా, వర్షం పడుతుంది వెళ్ళి భోంచేయి అని ఏలియా చెప్పాడు. ముందు వర్షమైనా మంచైనా పడదు అని 2 సార్లు ప్రకటన చేశాడు. 3 పడినప్పుడు ప్రకటన చేశాడు, పడినప్పుడు ప్రకటన చేశాడు. ప్రార్థన ఎక్కడ చేశాడంటే 2 మధ్యలో అగ్ని కూర్చేటప్పుడు ప్రార్థన చేశాడు. అలాగే నువ్వు ఈ ప్రార్థన ఆగిపోవడానికో రావడానికో కాదు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క మహిమ ప్రజల్లో ఉండేలా. అనగా ఏంటంటే నువ్వు నీ సహోదరుల కోసం, నీ సోదరుల కోసం, నీ గ్రామం కోసం, వారి రక్షణ కోసం, వారు యేసుక్రీస్తుని విశ్వసించాలనేటువంటి ఉద్దేశంతో భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు ఆసక్తికరమైనటువంటి ప్రార్థన, అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, అది దేవుడు ఉద్దేశించినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనకు వస్తుంది నీ జీవితంలో వర్షం లాంటి దీవెన, ఆ ప్రార్థనకు వస్తుంది వర్షం లాంటి యేసయ్య మీకు చేసినటువంటి వాగ్దానపు అవసరం. దాన్ని నువ్వు చెప్పకల్లా, నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం, మొదటి రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు మీకు
అవన్నీ అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆయన రాజ్యం కొరకు, నీతిని కొరకు మీ ప్రార్థన ప్రథమంగా ఉండాలి. అది దైవ చిత్తానుసారమైనది. ప్రభువా నాకు భూమి కావాలి, నాకు మేక కావాలి, నాకు కోడి కావాలి, నాకు కుక్క కావాలి, ఇది కాదు. ఇవన్నీ దేవుడు తెలుసట మనకేం చేయాలో, ఏమి ఇవ్వాలో, మనకి ఏది అవసరమో. దానివల్ల హాని అయితే అది ఇవ్వడం, హాని కాకపోతే ఇస్తాడు. నువ్వు దాంతో ఏం చేయాలంటే ఈరోజు నీ పొలం దగ్గరికి వెళ్తావు, నువ్వు ఆశీర్వదించి బాగా పండుదువు కదా అని నువ్వు మాట్లాడు. నీ కోట దగ్గరికి వెళ్ళి నువ్వు మంచిగా పిల్లలు పెట్టి వర్ధిల్లుదువు గాక, నీ కోట దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకా మంచి గుడ్లు పెట్టి అభివృద్ధి చెందువు గాక. ఇది శక్తివంతులైనటువంటి ప్రార్థన విన్నపముల యొక్క విధానం. మరి ప్రార్థన ఎక్కడ చేయాలా, దేని గురించి చేయాలా? ఆయన రాజ్యం నీతి గురించి వెతకడం కోసం, ఆత్మ రక్షించబడు. దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతున్నారు కాబట్టి దేవుడికి అన్ని ఈ ప్రకటన ద్వారా అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో ఉన్న సీక్రెట్ ఇది. మన ప్రధాన కర్తవ్యం చేయడం తప్పు కాదు. మన అవసరాల నిమిత్తం దేవుని సన్నిధిలో పెట్టుకోవాలి, ఆరోగ్యం నిమిత్తం చేసుకోవాలి, కుటుంబ నిమిత్తం చేసుకోవాలి, పిల్లల కోసం చేసుకోవాలి, వివాహం కోసం చేసుకోవాలి, గర్భాల కోసం చేసుకోవాలి, అన్నిటి కోసం ప్రార్థన చేయాలి, తప్పలేదు. ప్రార్థన చేయడంలో తప్పలేదు. కానీ మొదటి స్థానం దేనికైతే ఇస్తావో అదే ఆసక్తి. ఇక్కడ ఆసక్తిగా ప్రార్థన చేశాడు అంటే అతని ఆసక్తి ప్రార్థన దేవుని ఎవరో, దేవుని శక్తి ఏంటో నిరూపించడానికే చేశాడు తప్ప వర్షం గురించి చేయరా. అందువల్లే అతడి నోటు మాటను ఆధారం చేసుకొని అక్కడ వర్షం పడ్డం, వర్షం ఆగిపోవడం దేవుడు కార్యం చేశాడు. ఇందులో నేను కల్పించే ప్రియం లేదు, అందుకే చదివించిన వాక్యం మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. కరెక్ట్గా చదివితే మీకు అర్థమవుతుంది. దీని గురించి అవగాహన లేని వ్యక్తులు ఏం చెప్తారంటే ప్రార్థన చేసాడు వర్షం పడిపోయింది, ప్రార్థన ఆ యాకోబు పుస్తకంలో రాశాడు కాబట్టి ఆ మాటను పట్టుకుంటారు. కానీ ఈ నిజంగా ఎక్కడ ప్రార్థన చేశాడు, ఏం చేశాడు అన్న విషయాలు చాలామంది పరిశీలించరు. సో అది మనం సరి చేసుకున్నప్పుడు మన ప్రార్థన కంప్లీట్గా జవాబు పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.